హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఇదివరకే మనం 8 మార్క్స్ సంబంధించినటువంటి మెయిన్ ప్రాబ్లమ్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అదే 8 మార్క్స్ సంబంధించినటువంటి మీడియన్ అనేటువంటి ప్రాబ్లమ్ని ఎలా చేయాలో మనం నేర్చేసుకుందాం. చాలా ఈజీ ప్రాబ్లము. ఇందులో ఎన్ని బాక్సెస్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్లో డైరెక్ట్ మెథడ్ 4 బాక్సులు అని చెప్పుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. మీన్ 4 బాక్సులు, మీడియన్ ఇప్పుడు 3 బాక్సులు, అంటే 3 బాక్సెస్. సో మీడియన్లో 3 బాక్సెస్ ఏంటంటే వాడు 2 అయితే మనకి ఇచ్చేస్తాడు, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో అడిషనల్గా మనం తీసుకోవాల్సిన బాక్స్ ఏంటంటే అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మరి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకోవాలి ఏంటనేది ఒకసారి మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వల్ అయితే ఇది, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అయితే మనకి సెకండ్ టేబుల్ ఉంది. ఇప్పుడు థర్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా తీసుకోవాలంటే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి టేబుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో టాప్ నుంచి బాటమ్కి యాడ్ చేసుకుంటూ మనం వెళ్తే అదే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడండి. సో ఫస్ట్ నెంబర్ అయితే 4కి సెకండ్ యాడ్ చేస్తే 4 + 5 9. సో 9కి ఇప్పుడు 13 యాడ్ చేస్తే అర్థమవుతుందండి. సో మనం 4ని యాసిడ్గా రాసుకున్నాం. 4కి 5 యాడ్ చేస్తే 9, 9కి 13 యాడ్ చేస్తే 22, 22కి 20 యాడ్ చేస్తే 42, 42కి 14 యాడ్ చేస్తే 56, 56కి 8 యాడ్ చేస్తే 64, 64కి 4 యాడ్ చేస్తే 68. సో ఇలాగా మనం టాప్ నుంచి డౌన్ వరకు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే వస్తుంది. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వాలనుకుంటే వాడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. అప్పుడు మనకి ఫ్రీక్వెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అనేటువంటి డౌట్ చాలామంది స్టూడెంట్స్లో ఉంటుంది. ఎలా అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది చూడండి అసెండింగ్ ఆర్డర్లో అయితే ఉంటుంది, కానీ ఫ్రీక్వెన్సీ అనేది అలా ఉండదండి, అది అసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వదు. సో కాబట్టి ఇచ్చింది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీనా అని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే మనము ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ అయితే టాప్ నుంచి బాటమ్కి యాడ్ చేసేసి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఒకవేళ వాడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తే ఏం చేయాలంటే ఏం లేదు, మరలా ఫస్ట్ నెంబర్ని మనం యాసిడ్ రాసేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ యాసిడ్ రాసేస్తాం. సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తాం. ఏమండి, 9 - 4, 22 - 9, సో 42 - 22, 56 - 42, 64 - 56, and 64 - 56 and 68 - 64. అంటే ఏం లేదు, సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తే మనకి ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫస్ట్ నెంబర్ నుంచి డౌన్కి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అయితే వస్తుంది. మరి ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఎలా చేయాలండి అనే విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీలో దీన్ని మనం అబ్జర్వేషన్స్ అని పిలుస్తాం. ఓకేనండి. సో అబ్జర్వేషన్స్ అని పిలుస్తాం మీడియన్ వచ్చేసి. సో మొత్తం యాడ్ చేస్తే 68, అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 68 అని అర్థం అనమాట. ఇదే ప్రాబ్లమ్ని నేను మీన్ చెప్పాను, ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి మీడియన్ చెప్తున్నాను, అదే ప్రాబ్లంకి మోడ్ కూడా చెప్తాను. మీ 3 కూడా అదే సమ్కి మనం ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఓకేనండి. ప్రాబ్లం ఏది ఇచ్చినా ప్రాసెస్ అయితే మాత్రం ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. సో n = 68 వచ్చింది. సో ఫార్ములా ప్రకారం మనకి మీడియన్ = L + n/2 - CF/F × H అనమాట. సో ఫార్ములా ప్రకారం ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n/2 అనేది మ్యాండటరీగా ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి. సో n అంటే 68 వచ్చిందండి, అంటే n/2 అంటే 68/2. సో ఇది 34 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో n = 34. ఇప్పుడు n = 34 ఎప్పుడైతే వచ్చిందో ఆ వాల్యూని మనం జాగ్రత్తగా ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మనకి ప్రాబ్లం అయితే ఆన్సర్ వస్తుంది. సో n = 34 ఎలా వచ్చింది? సో n = 34 ఎలా వచ్చిందంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేస్తే 68 వచ్చింది. 68ని బై 2 చేస్తే 34 అయితే మనకి వచ్చింది. ఇప్పుడు ఆ 34 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో చెక్ చేసుకోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి, 34 ఇందులో కనిపిస్తుందా? కనిపించదు. ఇందులో కనిపిస్తుందా? కనిపించదు. ఇందులో కనిపిస్తుందా? కనిపించదు. సో 34 అనేది 22 తర్వాత అవి ఉండినటువంటి 42లో అయితే ఉంటుంది.
42 దాటేస్తే 34 రాదు కదండి. సో 40 లోపే ఉంది, అంటే 22 దాటింది, సో 42కి లోపు ఉంది. సో కాబట్టి ఆ 34 అయితే ఈ బాక్స్లో ఉంది అని మనము దీన్ని హైలైట్ చేయాలి. 34 ఈ బాక్స్లో ఉందని చెప్పేసి మనం ఏం చేయాలి, హైలైట్ అయితే చేయాలి. ఇలా హైలైట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆ హైలైటెడ్ బాక్స్లోనే మనకి క్లాస్ ఇంటర్వెల్లో చూస్తే ఎల్ వాల్యూ లోయర్ లిమిట్, లెఫ్ట్ సైడ్ ఉంటే లోయర్ లిమిట్, రైట్ సైడ్ ఉంటే అప్పర్ లిమిట్. కాబట్టి సో ఇది ఎల్ అయితే వాల్యూ అయితే మనకి వచ్చేసింది. సో నెక్స్ట్ గోస్ టు మనకి ఎల్ వాల్యూ అయిపోయింది. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఎఫ్ వాల్యూ ఎలా అంటే ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఉండేటువంటి ఆ బాక్స్లోనే మనకి ఎఫ్ని మనము కన్సిడర్ చేస్తాము. ఇది ఎఫ్ అనమాట. ఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. నెక్స్ట్ సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా అంటే ఆ హైలైటెడ్ బాక్స్ ఏదైతే ఉందో, హైలైటెడ్ బాక్స్లో ఇప్పుడు సిఎఫ్ 42 అని పెట్టేస్తారు చాలామంది. అది అస్సలు అది పెట్టకూడదండి. ఏది పెట్టాలంటే 42కి పైన ఉండేటువంటి వాల్యూ, చూడండి ఈ ఫ్రీక్వెన్సీకి ఎల్ షేప్లో ఉండాలి, ఓకేనండి. సో 42కి పైన ఉండేది తీసుకోవాలి. ఆ హైలైటెడ్ బాక్స్ ఏదైతే ఉందో దానికి దాని పైన ఉండేటువంటి బాక్స్, ప్రిసీడింగ్ బాక్స్ మనం అయితే తీసుకోవాలి. అది సిఎఫ్. సో సిఎఫ్ ఈక్వల్ టు 22. మరి హెచ్ ఎలా తీసుకోవాలండి? హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటారు, సో లేదా హైట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. అంటే అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి, ఓకే. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనము హైట్ అంటాము. సో 145లో నుంచి 125 తీసేయండి. సైజ్ ఆఫ్ ద క్లాస్ కావాలంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనమాట. 145లో నుంచి 125 తీసేస్తే 20 ఈజ్ ద హైట్. సో హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఫార్ములా చూడండి, మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్. మీరు ఈ వాల్యూస్ ఎలా కనిపెట్టాలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చిన్న కన్ఫ్యూజ్ ఉంటే మరలా ఒకసారి బ్యాక్ వెళ్ళి మరలా చూడడం చేయండి. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎల్ వాల్యూ ఎంత అండి, 125 ప్లస్ ఎన్ బై 2 అంటే ఎంత అండి, 34. ఎన్ బై 2 అంటే ఎంత, 34 మైనస్ సిఎఫ్ అంటే ఎంత, ఏం లేదు అందరూ చూసి వేయడమే, మైనస్ 22. సో మైనస్ సిఎఫ్ అంటే 22 బై ఎఫ్ అంటే ఎంత అండి, ఎఫ్ అంటే 20 మనం ఇదైతే వేస్తాం. సో ఇంటూ హెచ్ అంటే హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. సో చాలా మంది క్యాలిక్యులేషన్స్ కష్టంగా చేస్తుంటారు ఎందుకో. సో చాలా ఈజీగానే మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసేసుకోవాలి. చూడండి 125 ప్లస్, సో 34లో నుంచి మనం 22 తీసేస్తే 12 బై ఎఫ్ అంటే 20 మనకి తెలుసు, సో ఇంటూ 20. సో చూడండి 34 నుంచి 22 తీసేస్తాం 12, సో 12 బై 20 ఇంటూ 20. ఇక్కడ మనకి ఈ 20 అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటంటే 125 ప్లస్ 12, దట్ మీన్స్ మీడియన్ ఈజ్ 137. ఇది మనకి ఆన్సర్ అండి. సో 125 ప్లస్ 12 దట్ ఈస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 137. ఇది మనకి మీడియన్ అవుతుంది. సో ఇలాగ మనం ఏంటంటే మీడియన్ని ఈజీగా మనము చేయొచ్చు. ఒకవేళ మీకు క్లారిటీగా మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను మరలా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.